త్వరగా రెడీ అయిపోవాలని. ఆ మేకప్ కిట్ ఇవ్వు. హడావుడి చెయ్యకే, ఇది కాలేజ్ ఫంక్షన్. నువ్వేం ఆస్కార్ అవార్డ్ కోసం ట్రై చేయట్లేదు. కొంచెం కూల్ గా ఉండు. ఆ దొంగ మొహం చైత్ర మళ్ళీ ఏం చేస్తుందో ఏందో అని భయంగా ఉంది. నువ్వంటే జడుచుకునే దాని గురించి నువ్వెందుకే టెన్షన్ పడతావు? అంటే నేనంటే తనకి భయమా? నువ్విచ్చిన దెబ్బకి కుదేలైపోయి ఏ మూల పడుంటుందే. భవాని, అది వేషం వేయడానికి ఇటే వచ్చింది. ఎక్కడుందో కనుక్కోండి. మేకప్ రూమ్ నెంబర్ కనుక్కుంటే చాలు. భవాని, నువ్వు ఇక్కడున్నావేంటి? అదే మనవరాలి ఫ్రెండ్స్ పలకరిస్తేను ఇక్కడున్నాను కృష్ బాబు. గ్రానీని వదిలేసి ఇక్కడేం చేస్తున్నావు భవాని? చైత్ర, సౌందర్యని గ్రానీ తీసుకురమ్మని చెప్పింది. తప్పకుండా తీసుకొస్తాను బావా. లేట్ చేయకుండా త్వరగా వచ్చేసేయండి, ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. నువ్వు వెళ్ళు కృష్ బాబు, ఆడవాళ్ళందరం కలిసి వస్తాం కదా. సరే, తొందరగా వచ్చేయండి. భవాని, ఇప్పుడేం చేద్దాం? ఆ సౌందర్య పరువు తీయాలి, అఖిలక్క కూడా అసహ్యించుకోవాలి. అలా చేయడం కష్టం భవాని. నన్ను దాన్ని ఫ్రెండ్స్ గా ఉండమంటుంది, ఇద్దరిని కలిపేస్తుంది. దానికి షేక్ హ్యాండ్ ఇవ్వడం కూడా నాకు ఇష్టం లేదు. అక్క అరుస్తుందని దానికి నువ్వు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. అది స్టేజ్ మీదకి రాకుండా పారిపోయేలా చేయాలి. ఒకవేళ దాని పర్ఫార్మెన్స్ ముందుంటే? అందుకే ఎక్కడుందో కనుక్కోమన్నాను. అభి గారు, సూర్య గారు ఎక్కడున్నారో వెళ్ళి చూసొస్తానే. చూసి రాకే, తీసుకునిరా. నాకు తెలుసులేవే. మేడం, చంద్రిక వస్తుంది మేడం. అయితే అది కూడా అక్కడే ఉండుంటుంది భవాని. అతిలోక సుందర్లా రెడీ అవుతుందా అది? మనవరాలా, నీ చెంప మీద దెబ్బ కొట్టిన దాన్ని ఎలా దెబ్బతీస్తానో చూడు. దాని దగ్గరికి వెళ్ళొద్దు భవాని. నేను చూసుకుంటాను కదా, రండి రా. ఫేస్ వాష్ చేసుకున్నాకేసుకుంటే మంచిగుంటది. మీ ముగ్గురు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. పదండి. అది గదిలో లేదు భవాని. వాష్రూమ్కి వెళ్ళుంటుంది, మంచి పని చేసింది. రోజ్ వాటర్లో ఇది కలపండి. మేకప్ వేసుకుంటే దానికి చుక్కలు కనపడతాయి. వెళ్ళు. తొందర కానీ అది వస్తున్నట్టుంది.
చంద్రిక వస్తుంది. దాన్ని నేను మేనేజ్ చేస్తాను. అది మేకప్ వేసుకుంటుందో లేదో మీరు చెక్ చేయండి. సరే, సరేనా? నువ్వు ఇప్పుడే వస్తాను. ఏ అమ్మాయి, నువ్వు ఆ సౌందర్య ఫ్రెండ్వే కదా? అవునండి. నేను అఖిలాండేశ్వరి గారి తోడి కోడల్ని. ప్రోగ్రామ్ త్వరగా స్టార్ట్ అయ్యేలా ఉంది. మీ ఫ్రెండ్ని త్వరగా రెడీ అవ్వమను. అలాగే మేడం. చైత్ర, చంద్రిక వస్తుంది. ఏ పద. పదవే. ఒసే సౌందర్య, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు? త్వరగా రెడీ అవ్వు. నువ్వు హడావిడి పెట్టకే, 5 నిమిషాల్లో నేను రెడీ అవుతా. అఖిలాండేశ్వరి గారు వచ్చారు కదా, ఆవిడకి ఎన్ని పనులున్నాయో ఏంటో. ప్రోగ్రామ్ త్వరగా స్టార్ట్ చేయమని వాళ్ళ తోటికోడలు చెప్పారే. వాళ్ళు అలాగే చెప్తారే. మనం అందంగా రెడీ అవ్వాలి. అభి ఎక్కడున్నాడు? వస్తున్నా అన్నాడే. ఇంకా ఎంతసేపు? ముందు వాడిని రెడీ చేసినాకనే నేను మేకప్ వేసుకుంటా. వాడి విగ్గు గడ్డం అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఎక్కడికే? చెప్తా ఉండు. ఏ నిన్నే. ఒసే ఎక్కడికే? సౌందర్య ఎక్కడికో చెప్పు. एक बार डाले सिस्टम मार। రే అభి, త్వరగా మేకప్ అవ్వాలని చంద్రికా సౌందర్య హడావుడి చేస్తున్నారా? రేయ్, ఇక్కడ ఈ నాటకం వల్ల సౌందర్య పాస్ అవుతుంది, కానీ అఖిలాండేశ్వరి గారి కంపెనీ డబ్బును దొంగిలించే హై డ్రామాలో అందరం సక్సెస్ అవుతాం. పిల్లల కోసం నువ్వు తీసుకునే రిస్క్ ఎక్కడికి దారితీస్తుందా అభి? రేయ్, భయపడుతూ పుట్టలేదురా, ఏడుస్తూ పుట్టాను. అనాథలా పెరిగాను. పిల్లల ఏడుపును, ఆకలిని తీర్చాలని ఎప్పుడో డిసైడ్ అయ్యాన్రా. ఏదైనా జరగని, నువ్వు ఇక్కడ నువ్వు మేనేజ్ చేస్తుండు, నేను వెళ్ళొస్తాను. అలాగేరా. ఆగరా, ఎక్కడికి వెళ్తున్నావు? నాకు అర్జెంట్ పనుంది, చూసుకుని వచ్చేస్తాను. ఏ మాకేం పనులు లేవా? నీకొక్కడికే పనున్నట్టు బిల్డప్ కొట్టద్దు. చూడు, రా, రెడీ అవుదు. హే, నన్ను ఇబ్బంది పెట్టద్దు. అరగంటలో వచ్చేస్తానని చెప్పాను కదా. నాకెప్పుడు చెప్పినవురా? నీ దోస్తుకేమైనా చెప్పినవేమో. పరేషాన్ చేయకు. నువ్వు నాతో పాటు నాటకం ఆడితేనే నేను పాస్ అవుతా. నా కెరియర్ అంతా ఇప్పుడు వేసే నాటకం మీదే ఆధారపడింది. నడు. అది కాదు సౌందర్య, నేను చెప్పేది విను. నువ్వేం చెప్పకు. నాటకం అయిపోయినాక నువ్వు ఏడుకోతో పో. ఏయ్, రా. అరే సౌందర్య, రారా. సౌందర్య, సౌందర్య చెప్పేది విను. సౌందర్య, రామంటున్నానా? ఏయ్, వదులు. బలవంతం చేస్తున్నావేంటి? నేనేం చేయట్లేదు. కంగారు పడకు, కూర్చో. సౌందర్య, కొంచెం మెల్లగా మాట్లాడవే. మంచిగా చెప్తే వినడు వీడు.
ఆ కిట్ తీసుకో, రెడీ చేసేద్దాం. మేకప్ మెన్ వచ్చాడా? ఓహో, నిన్ను రెడీ చేయనీకి ఇంకొకటి రావాలా? నీకంత సీన్ లేదు. నీళ్లు కొట్టి బట్టతో తుడిచి పౌడర్ కొట్టి 5 నిమిషాల్లో రెడీ చేయాలి. కానీ కూసు కానీ హే, నువ్వు భయపెడుతున్నావో రెడీ చేస్తున్నావో అసలేం తెలియట్లేదే. అభి అరగంటలో వచ్చేస్తానా వెనరేంటండి? అస్సలు వినా. ఇది మొండిదండి. అనుకున్న పని అయ్యేంత వరకు ఇలాగే చేస్తుంటుంది. మీరు వెళ్ళి ఏర్పాట్లు ఏడడానికి వచ్చినాయో చూడొచ్చు కదా. ఇప్పుడు ఎలా రా అభి? నువ్వు వెళ్ళి ఆడిటోరియం దగ్గర పని చూడు, నేను వస్తాను. ఆ, అర్థమైంది. తెలుగులో చెప్తే ఎందుకు అర్థం కాదు? నువ్వెలా చెప్పినా అర్థం కాదు. సెటైర్లు వేయకుండా సూర్యుని తీసుకొని పో. మంచిగా చూసిరా పో. సినిమా చూసిరా అన్నట్టు చెప్తుంది ఇది. పదండి వెళ్దాం. ఇంకా నిల్చున్నవేంది? ఆ ఏయ్, షర్ట్ తీ. ఏయ్, ఎందుకు? అబ్బో, నిన్నేం చేయలే. పరేషాన్ అయితేవేంది? ఏయ్, నిన్ను రెడీ చేయనీకి చెప్తున్నా. తీ. ఏయ్, మేకప్ మొహానికి వేస్తారు, బాడీకి కాదు. అబచ్చా, మాకు తెలుసులే. ఏయ్, నీ పన్ను చూసుకో, వెళ్ళ. హే, స్లో. మంచిగా ముస్తాబ్ చేస్తుంటే గుస్సెత్తున్నాడు పోరడు. నవ్వుకుంటూ ఒక్క రోజు కూడా కనపడ్డు. సేనాపతి అనే పర్సన్ పంపిస్తున్నాం. కోడ్ 1947. 1947. ఏంటే? ఏం లేదు. ఏంటి చెవులకు పెట్టుకున్నావు? అందుకేనా నా మాటలు వింటలేవు? బా, ఏయ్, మెంటల్, ఎందుకు ఇలా చేస్తున్నావు? రెడీ చేస్తానన్నావు, రెడీ చెయ్యి. అంతకు మించి ఇంకేం చెయ్యకు. అమ్మా, బంగారం తీసుకున్నట్టు అట్లా అరుస్తున్నవింది. నిన్ను రెడీ చేసి నాటకం ఆడించేస్తే ఇంక నీతో పనే ఉండదు. ఏమండి సూర్య గారు, అభి సౌందర్య గొడవ పడకుండా రెడీ అవుతారంటారా? నా టెన్షన్ నాకుందండి. ఏమైందండి? వాడు అర్జెంటుగా ఒక పని మీద బయటకు వెళ్ళాలనుకున్నాడు, కానీ సౌందర్య అడ్డుపడుతుంది. రెడీ చేస్తే ప్రాబ్లం ఏంటండి? ఏం లేదు, ఏం లేదండి. ఏమైంది ఇతనికి? ఏమోలే. అరే, నేను కూడా గుర్తుపట్టనంతగా ఉన్నావు. నాకు కావాల్సింది కూడా అదే. ఏయ్, నువ్వు వెళ్ళు. నువ్వేం చేస్తావు? డ్రెస్ చేంజ్ చేసుకుంటాను, ఉంటావా చూస్తావా? నిన్ను చూడ్నీకి ఇంకా ఉండాలా? ఏం మాట్లాడుతున్నావు రాబాయ్? జల్దీ రెడీ అయ్యిరా. ఏయ్, వెళ్ళవమ్మా.
హలో హలో, ఫార్చ్యూన్ కంపెనీ మేనేజర్ గుణాన్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మా ఎగ్జిక్యూటివ్ని పంపిస్తున్నాను. క్యాష్ ఇచ్చి పంపించండి. పేరు కోడ్ చెప్పండి. పేరు సేనాపతి, కోడ్ నెంబర్ 1947. గుర్తుపెట్టుకోండి. ఎస్ సార్. అతని మీద మీకు నమ్మకం ఉంది కదా? చాలా నిజాయితీపరుడు. సరే, పంపించండి. ఓకే, థ్యాంక్ యూ. అబ్బా, ఎంతసేపు రెడీ అవుతావే? అందంగా కనిపించాలంటే మొహం తుడుచుకొని మేకప్ వేసుకోవాలి. మేకప్ వేసుకున్నాక మొహం తుడుచుకోకూడదని నీకెన్నిసార్లు చెప్పాలే? సర్లే, 2 నిమిషాలు ఓపిక పట్టు, రెడీ అయిపోతాను. రోజ్ వాటర్ తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది కదా, మళ్ళీ మళ్ళీ తుడుస్తావెందుకు? అబ్బా, తుడిచేసల్లే, కొంచెం ఆగు. గబగబా రెడీ అయిపోతాను. వరుదిని అంటే ఎంత గ్లామరస్ గా ఉండాలి. నువ్వు రెడీ అయ్యేలోపు అందరూ వెళ్ళిపోతారేమో. ఎంత ఫాస్ట్ గా రెడీ అవుతానో నువ్వే చూస్తావు కదా. సరే సరే, తొందరగా కానివ్వు. ఈ రోజు నేను రెడీ అయ్యి స్టేజ్ మీదకి వెళ్ళంగానే ప్రవరాక్యుడు షాక్ అయ్యి స్టన్ అయ్యి నా వెంట పడిపోతాడేమో. నాటకాన్ని తిరగేయకు. నా అందం అట్లాంటిదని చెప్తున్నానే. మాకు తెలుసులే. ఎదుగో, రోజ్ వాటర్ వద్దా? వద్దు, నేను అడిగినప్పుడు ఇవ్వు. సరే. భవానీ, అది పాటికి మేకప్ వేసుకుని ఉంటుందా? రోజ్ వాటర్ పూసుకుని మేకప్ వేసుకుంటే మొహం మాడి అది కేకలు వేస్తుంది చైత్ర. మరి ఏ సౌండ్ రావట్లేదు? 5-10 నిమిషాలు ఆగితే దాని అరుపులు వింటావు. అంద వికారంగా ఉంటుంది దాని మొహం. అది పెడబొబ్బులు పెడుతుంటే నాకు చూడాలనుంది బామ్మ. ఈ రోజ్ వాటర్ వాడద్దు. ఎందుకే? అటు చూడు, ఈ రోజ్ వాటర్ కింద పెట్టిన టిష్యూ పేపర్ మాడిపోయిందే. అంటే ఇందులో ఏదో కలుపుంటారు. అట్లనా? ఏం చేస్తున్నవే? 1 నిమిషం ఆగు. చూసావా? అవును కదే, నా మొహానికి ఇది పోసుకొనుంటే కాలిపోయేది. అంటే ఆ చైతన్య ఇట్లా చేసుంటదా? అవునే, అదే ఇందాక ఇటు పక్కకొచ్చింది. దాన్నిప్పుడే పిలుచుకొచ్చి ఇది ఎట్లా మండుతుందో చూపిస్తా.